पुष्पवालिकानुग्रहाणाय स्वाहा दीपविदुग्रहाणाय स्वाहा दीपविदुग्रहाणाय स्वाहा सद्यस्कलदा आजलेवे चुग्रहाणाय स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा इद चर संस्कारं कुर्यात् इदे चर संस्कारं कुर्यात् ओम గణపతిని పూజిస్తే అసలు మనకి ఏం వస్తుంది అంత వివరాల ముందర మాట్లాడడం కష్టం అనుకోండి కానీ కాస్త చెప్పాలి గణపతిని పూజిస్తే అసలు ఏం వస్తుంది మామూలుగా మనం అష్టోత్తరం చూస్తే ఏమనుంటుంది ఓం బ్రహ్మచారిణే నమః అని ఉంటుంది మరి ఏమని చెప్తారు స్వామికి ఇద్దరు భార్యలండి ఏమని చెప్తారండి ఎవరెవరు వారు సిద్ధి బుద్ధి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గణపతిని ఆరాధిస్తే ఆ రెండు శక్తులు వస్తాయి మనకు సిద్ధి బుద్ధి సిద్ధిస్తాడట బుద్ధిని ఇస్తాడట ఈ రెండింటి ద్వారా మనకు ఏ కార్యంలోనైనా బుద్ధి ఉందనుకోండి ప్రతి దాంట్లో మనం ఏం చేస్తే ఏం జరుగుతుంది అని ఆలోచించి మనం సక్సెస్ పొందవచ్చు సక్సెస్ పొందాలంటే అది సిద్ధి ఈ రెండింటిని ప్రసాదిస్తాడంట అలాంటి మనం స్వామికి అద్భుతమైన ఈ సంకష్ట హర చతుర్థి రోజు మహాగణపతి హవనం చేసుకోవడం అలాంటి పెద్దలు గల ప్రవచనం చెప్పడానికి రావడం మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావించి ఒక్కొక్క స్వాహాకారానికి ఓం గణపతయే నమః అనుకుంటూ ఉండండి. జై శ్రీ గణేశ.